ఆహా, అదిరింది లక్ష్మి. వంట చేయడంలో నేను ఎవరు కొట్టలేరు. ఇంకేం చేసావు? రారా, నువ్వు బ్రహ్మాండంగా వంట చేస్తున్నావు లక్ష్మి. అయ్, నా పాటికి నేను మాట్లాడుతున్నాను, నువ్వు మౌనంగా ఉంటే ఏమిటి అర్థం? ఏమిటి లక్ష్మి, అసలు ఏమైంది నీకు ఇవాళ? ఎందుకు ఇంత డల్గా ఉన్నావు? నేను చెప్తాను, మీరు వింటారా? పెళ్ళైన రోజు నుంచి నువ్వు చెప్పిందేగా వింటున్నాను, ఇవాళ కొత్తగా అడుగుతున్నావు. సరే, విషయం ఏంటో చెప్పు. మీరు ఇంకో పెళ్లి చేసుకోండి. ఇది పర్వాలేదు కానీ ఇందాకేమన్నావు? సరిగ్గా వినిపించలేదు, ఇంకోసారి చెప్పు. చెప్పు లక్ష్మి. మనకి పెళ్ళి 5 ఏళ్ళైంది, ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. ఇక ముందు పుడతారన్న నమ్మకం నాకు లేదు. ఊళ్ళో పిల్లలందరికీ మీ చేతులతో అన్నప్రాసన చేస్తున్నారు, కానీ ఇంట్లో అన్నప్రాసన చేయడానికి పిల్లలు లేకుండా పోయారు. మీ తాతగారికి మీ నాన్నగారు, మీ నాన్నగారికి మీరు, కానీ మీ వంశం నిలబడ్డానికి వారసుడు లేడు. ఎంత ప్రయత్నించినా మనకి బిడ్డలు లేరన్న బాధను భరించలేకపోతున్నాను. ప్రతి క్షణం ఇలా చిత్రవద అనుభవించి బతకడం కంటే ఒక్కసారి చావడం మేలనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను, మీరు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోండి. అవును, నేను అనుకున్నది నువ్వెలా చెప్పగలిగావు? నేను అమ్మాయిని కూడా చూసుకున్నాను. అమ్మాయిని చూసుకున్నారా? ఏ ఊరో? అదే రామాపురం. అమ్మాయి నీ అంత అందగత్తె కాదు, కానీ దాదాపు నీలాగే ఉంటుంది. విషయం అంత దూరం పోయిందన్నమాట. ఆవిడ గారి పేరేంటి? పేరు పేరు సీతలు అనుకో. సీతలు? అమ్మాయిని చూసుకోవడం వరకేనా? నిశ్చితార్థం కూడా అయిపోయిందా? చాచా, నీతో కలిసి నాతో జాయింట్ గా కాపురం చేయాల్సిన పిల్లని నేను అడగకుండా చేసుకుంటానా ఏంటి? అది సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందొచ్చి వడ్డించు. ఏంటి వడ్డించడం? ఇలాగే వడ్డిస్తారా? ఓ పద్ధతి పాడు లేదా? వచ్చేది పద్ధతిగా వడ్డిస్తుందండి, అప్పుడు బాగా తినండి.